జిల్లా జగంపేట నియోజకవర్గంలో వినాయక చవితి వచ్చిందంటే చిన్న పెద్ద లేకుండా వీధుల్లో సందడి చేస్తుంటారు. ఇక ప్రతి సంవత్సరం వచ్చే వినాయక చవితికి వీధుల్లో ఓ ప్రాంతంలో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయా కాలనీ వాసులంతా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. 9 రోజుల పాటు డీజే పాటలు, డ్యాన్సులు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తుంటారు. ముఖ్యంగా యువత ఒక కమిటీగా మారి వినాయక చవితిని దగ్గరుండి జరిపిస్తుంటారు. ఒక్కో వీధిలో ఒక్కో రూపంలో కనువిందు చేసే బొజ్జ గణపయ్యలతో గ్రామాలు భక్తి పారవస్యంగా మారుతుంటాయి. నవరాత్రుల మధ్యలో అన్నదానాలు ఏర్పాటు చేస్తారు. నవరాత్రి ముగిశాక భారీ ఎత్తున నిమజ్జన కార్యక్రమాలు చేపడుతుంటారు. ఈ సందర్భంగా ఈ నెల 7వ తేదీన వినాయక చవితిని పురస్కరించుకొని మండల గ్రామాల్లో వాడవాడలో ఉత్సవ కమిటీలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. పండగకు మరో 3 రోజులు మాత్రమే ఉండడంతో ఎక్కడికక్కడ పందిళ్లు వేయడం, చందాలు దండడం ఇలా పనులపై కమిటీలు బిజీగా ఉన్నాయి. అయితే జగ్గంపేట నుంచి రాజమండ్రి వెళ్లే రహదారి, రామవరం వైపు వెళ్లే రహదారిలో గణపతి విగ్రహాలకు అమ్మకాలకు సిద్ధంగా ఉన్నాయి. కొనుగోలుదారుల కోసం విగ్రహాలు ఎదురు చూస్తున్నాయి. పలు చోట్ల ఇప్పటికే అడ్వాన్స్ సొమ్ములు చెల్లించి విగ్రహాలను బుక్ చేసుకున్నారు. చవితి ముందు రోజు రాత్రి పందిళ్లకు ఈ విగ్రహాలను చేరుస్తారు. విగ్రహాల తయారీకి వాడే ముడి సరుకు ధర ఎక్కువగా ఉండడంతో విగ్రహాల ధరలు అధికంగా పలుకుతున్నాయని పలు ఉత్సవ కమిటీలు తెలుపుతున్నాయి. మరోపక్క చవితి ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసు, విద్యుత్, వివిధ శాఖల అధికారులు తెలుపుతున్నారు. దీనిపై ఆన్లైన్ లో ఓ పోర్టల్ సైతం క్రియేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జగ్గంపేట సిఐ ఎస్ లక్ష్మణ్ రావును మీడియా వివరణ కోరింది. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి ఆదేశానుసారం జగ్గంపేట పోలీస్ సర్కిల్ పరిధిలోని జగ్గంపేట, కెర్లంపొడి, గండేపల్లి మండలాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు అనుమతులు తీసుకోవాలని జగ్గంపేట సిఐ ఎస్ లక్ష్మణ్ రావు స్పష్టం చేశారు. జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ పోలీసు వారి నుంచి గణేష్ ఫెస్టివల్కి సంబంధించి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగిందండి. మా జిల్లా ఎస్పీ గారు శ్రీ విక్రమ్ పాటిల్ గారు, ఎస్డిపిఓ పెద్దాపురం లతాకుమారి గారి యొక్క ఆజ్ఞల ప్రకారం ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఎవరైతే వినాయక చవితి సందర్భంగా పందిర్లు వేస్తారో వాళ్ళు కంపల్సరీ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి. అంతేకాకుండా ఆ సింగిల్ విండో సిస్టంలో మీరు లాగిన్ అయ్యి దాంట్లో మీ మొబైల్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత ఆ వచ్చిన ఓటీపీ తీసుకొని అప్లికేషన్ ఫిలప్ చేసి ఏ ఏరియా ఏంటని చెప్పి దాంట్లో డీటెయిల్స్ అంతా ఫిలప్ చేసి, అదేవిధంగా చలానా కూడా కట్టిన చలానా నెంబర్ కూడా ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఒక యూజర్ ఐడి నెంబరు వస్తుంది. దాంతోపాటు ఒక ఈ స్కానర్ వస్తుంది. దాన్ని మీరు అది డౌన్లోడ్ చేసుకొని మీ పందిల దగ్గర కంపల్సరీ పెట్టాలి. ప్రతి ఒక్కరూ కంపల్సరీగా పర్మిషన్ తీసుకోవాలి. ఏ ప్రోగ్రామ్ చేసినా, ఏం కండక్ట్ చేసినా కంపల్సరీ ఈ పోలీసు వారికి తెలియజేయాలి. అంతేకాకుండా పందిల దగ్గర ప్రతిరోజు నైటు ఒక వ్యక్తిని కాపలాగా పెట్టాలి. ఆ పందిరి యొక్క ఇదిని బట్టి విగ్రహం యొక్క హైట్ను బట్టి, పరిస్థితిని బట్టి ఒక సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేసుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రతిరోజు నైటు ఒక మనిషిని ఆ పందిరిలో పడుకోబెట్టడం వల్ల కొన్ని అనర్థాలు, అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా ఉంటాయి, బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక మనిషిని, భక్తిగల మనిషిని అక్కడ పెట్టాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకున్నాం.
అంతేకాకుండా ఈ వినాయక చవితి రోజు నాడు పండగని పండగగా చేసుకోవాలి, కానీ ఈ అసాంఘిక కార్యక్రమాలు ఏంటంటే నృత్యాలు, అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డ్యాన్సులు, ప్రోగ్రామ్స్ ఇటువంటి ఏమి కొంచెం ఇలాంటివి ఏమీ కండక్ట్ చేయకూడదు. ఆ విధంగా ఎవరైనా కండక్ట్ చేస్తే అలా కండక్ట్ చేసిన వారిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కంపల్సరీ పర్మిషన్ తీసుకోండి. రోడ్డు మీద అడ్డంగా రోడ్డు భక్తులకి, మిగతా భక్తులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది కలిగించకుండా వేసేటువంటి పందిరిని ఒక మ్యాక్సిమం ప్రైవేట్ స్థలాల్లోనే వేసుకుంటాకి చూడండి. రోడ్డుకి ఇబ్బంది లేకుండా, మిగతా భక్తులకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని. అంతేకాకుండా మీ ఏరియాలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వెంటనే మా పోలీస్ వారికి తెలియజేసి మా సహాయ సహకారాలు తీసుకొని చేయాలని చెప్పి కోరుతున్నాం. అదే కాకుండా వెళ్తారో భక్తులందరికీ ముఖ్యంగా మద్యం తాగి ఆ ఊరేగింపులో పాల్గొనవద్దు. అదేవిధంగా ఊరేగింపులు జరిగేటప్పుడు రోడ్ల మీద నృత్యాలు చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఎదుటోళ్ళకి ఇబ్బంది కలిగించొద్దు. ఎదుటోళ్ళకి ఇబ్బంది కలిగించొద్దు. ప్రొసెషన్ని భక్తిపూర్వకంగానే తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా నిమజ్జనం చేసే సమయంలో ఆ నిమజ్జనం చేయడానికి ఆ కాలువలు కానీ, చెరువులు కానీ, ఆ నదుల దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు జాగ్రత్తగా అక్కడ కమిటీ ఉంటుంది. ఆ లోకల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వారు ఏర్పాటు చేసినటువంటి వారి ఆధ్వర్యంలోనే ఆ యొక్క నిమజ్జనం అనేది జరగాలి. ఎక్కడగా ఇల్లీగల్ ప్రదేశాల్లో, పర్మిషన్ లేని ప్రాంతాల్లో ఈ నిమజ్జనం చేయకూడదు. ఎక్కడైతే నిర్దేశించినటువంటి ప్రదేశం ఉందో ఆ ఏరియాలో నిమజ్జనం చేయాలని, అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సహకరిస్తూ చేయాలని చెప్పి, ఏ విధమైనటువంటి డ్రౌనింగ్లు అంటే నీటిలో పడిపోయి మునిగిపోయి ఈ పండగ పూట అపశృతులు జరగకుండా పబ్లిక్, అదేవిధంగా కమిటీ, మెయిన్ ముఖ్యంగా కమిటీ వాళ్ళు జాగ్రత్తగా ఈ యొక్క సూచనలు పాటించి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా, అపశృతులు జరగకుండా చూసుకుంటారని చెప్పి మా జిల్లా పోలీసు, కాకినాడ జిల్లా పోలీస్ యంత్రాంగం నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. వీళ్ళు సిఐ జగ్గంపేట సర్కిల్.